కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెద్ది 2 ఏళ్ల కష్టం ఎందుకు ఫలించలేదు? 350 కోట్ల బడ్జెట్ రికవరీ కావడం కష్టమైనా రామ్ చరణ్ యాక్టింగ్ కి ప్రశంసలు వస్తున్నా దర్శకుడు రాసుకున్న కథ ఈ జనరేషన్ కి నచ్చదా? పాన్ ఇండియాగా రిలీజ్ అయిన పెద్దికి ఈ విమర్శల గోలేంటి? ఎవరికి ఎందుకు నచ్చలేదు? వాచ్ ది స్టోరీ. రామ్ చరణ్ లాంటి స్టార్ తో ఛాన్స్ అంటే కథ ఓ రేంజ్ లో ఉండాలి. మేకింగ్ తో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాలి. అలాంటప్పుడే పాన్ ఇండియా ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చుతుంది. కానీ బుచ్చిబాబు గుర్తింపుకు నోచుకొని ఊరు తీసుకుని గుర్తింపు ఇవ్వాలని పెద్దితో చేసిన పోరాటం రికగ్నైజ్ కాలేదు. క్రికెటర్ గా కనిపించిన పెద్ది యూటర్న్ తీసుకుని రెగ్యులర్ గా రన్నర్ అవతారం ఎత్తాడు. క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్ ఏంటో పాన్ ఇండియా ఆడియన్స్ కు అర్థం కాలేదు. పెద్ది సినిమాలకు డివైడ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది. ఈ జనరేషన్ ఓన్ చేసుకోలేని ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథను ఓవర్సీస్ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. కథ ఎలా ఉన్నా జాన్వీ కపూర్ ను అగ్లీగా చూపించడం హిందీ ఆడియన్స్ కు నచ్చలేదు. ఇవన్నీ రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ కు శాపంగా మారాయి. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత పెద్దితో హిందీ ఆడియన్స్ కు దగ్గర కావాలనుకున్న రామ్ చరణ్ డ్రీమ్ తీరలేదు. సినిమా హిందీ వర్షన్ 25 కోట్లకు అమ్మితే అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెద్ది గురువు గవర్నాయుడుగా శివరాజ్ కుమార్ నటించాడు. సినిమాలో ఆయన పాత్రకు ప్రశంసలు దక్కినా కథ నచ్చకపోవడంతో కన్నడిగులను పెద్ది మెప్పించలేకపోయింది. కన్నడ సూపర్ స్టార్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించిన 3 గంటల పాటు సాగే బోరింగ్ కథను భరించడానికి కన్నడ ఆడియన్స్ ముందుకు రాలేకపోవడంతో అంతంత మాత్రం కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. మలయాళంలో రామ్ చరణ్ సినిమాలు ఆడిన దాఖలాలు లేవు. మాలీవుడ్ ను పెద్దగా పట్టించుకోకపోయినా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళంలోనూ నిరాశ ఎదురైంది. పోనీ పెద్ది తెలుగులో అయినా బ్రేక్ ఈవెన్ అవుతుందా అంటే వెయిట్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ఉన్నా అవెంతవరకు నిలబడతాయో చూడాలి. పెద్దికి బడ్జెట్టే పెద్ద సమస్యగా మారి తలనొప్పులు తీసుకొచ్చింది. 350 కోట్ల భారీ బడ్జెట్ ను రాబట్టడానికి హీరోకున్న క్రేజ్ కు మించి థియేట్రికల్ రైట్స్ అమ్మారు. గేమ్ చేంజర్ ను 221 కోట్లకు అమ్మితే అందులో సగం కూడా రాలేదు. పెద్దిని వరల్డ్ వైడ్ 218 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు సగం మాత్రమే రాబట్టింది. ఇందులో 80% తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిందే. పాన్ ఇండియా మూవీ అన్న పేరే గాని తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఓవర్సీస్ లో చేతులెత్తేసింది.